హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మన టాలీవుడ్ హీరోల్లో క్లాస్ అంటూ ఒకరుంటే మాస్ అంటూ మరొకరు, అలాగే ఓర మాస్ అంటూ ఇంకొకరు, ఇలా చాలామందే ఉన్నారు. కానీ వారందరినీ కలిపి ఒకే హీరోలో చూడాలంటే మాత్రం అతనే మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈయన తీసిందే మాస్, ఈయన తీసిందే క్లాస్ అన్నట్లుగా ఉంటుంది. అంతలా సినీ ప్రపంచంపై తనదైన ప్రభావాన్ని చూపించి నెంబర్ 1గా సింహాసనాన్ని అధిష్ఠించారు. మరి అలాంటి కృష్ణ గారి నుండి భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా పరాజయం చూసిన సినిమాలు ఏంటో అనేవి ఈ వీడియోలో చూద్దాం. మొదటగా చెప్పుకోవాల్సింది కురుక్షేత్రం. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి భారీ తారాగణంతో తన సొంత బ్యానర్లో కృష్ణ గారు చేపట్టిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఘోరంగా దెబ్బతింది. మరి ఈ సినిమా అంతగా హైప్ పెరగడానికి కారణం మల్టీ స్టారర్ మూవీ కావటం, అలాగే అదే టైంలో ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ మూవీ దానవీర సూరకర్ణ దీనికి పోటీగా అదే రోజు రిలీజ్ అవటం, పైగా రెండు సేమ్ స్టోరీ లైన్తో రావటం. అయితే ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ భారీ విజయం అందుకోగా కురుక్షేత్రం మాత్రం పేలవమైన చిత్రీకరణతో పరాజయం పొంది కృష్ణ గారికి తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇక అలాగే తర్వాత మూవీ తెలుగు వీరలేవరా. గతంలో ఈయన నుండి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అల్లూరి సీతారామరాజుకి సీక్వెల్గా ఈ సినిమా రానుంది అంటూ ప్రచారం కొనసాగింది. దాంతో అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఈ సినిమాపై. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం చూస్తున్నంతసేపు అల్లూరి సీతారామరాజు ఛాయలు అస్సలు కనిపించకపోవడంతో అభిమానులు నీరుగారిపోయారు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన మూవీ యుద్ధం. ఈ మూవీ కోసం కృష్ణ అభిమానులే కాకుండా శోభన్ బాబు అభిమానులు కూడా ఎక్కువగా ఎదురు చూశారు. ఎందుకంటే యుద్ధం సినిమాలో కృష్ణరాజులు నటిస్తే దీనికి పోటీగా వచ్చిన ఇద్దరు దొంగల్లో శోభన్ బాబు, కృష్ణలు నటించడం జరిగింది. ఇలా కృష్ణ గారి నుండి 2 మల్టీ స్టారర్ మూవీస్ ఒకే రోజు రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీటిలో ఇద్దరు దొంగలు భారీ విజయాన్ని దక్కించుకోగా యుద్ధం మూవీ పరాజయాన్ని చూసింది. ఇక ఈ లిస్టులో తర్వాత చెప్పుకుంటున్నాం జేమ్స్ బాండ్ 007. ఇది కృష్ణ గారి కెరియర్ ప్రారంభంలో వచ్చిన గూఢాచారి 116 సీక్వెల్. అయితే అంచనాలకు ఏమాత్రం రీచ్ కాలేక పరాజయాన్ని చూసింది. 1971లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇక ఆ తర్వాత మూవీ బంగారు కొడుకు. ఈ మూవీ 1982లో వచ్చింది. అయితే కృష్ణ గారి ట్రాక్ రికార్డ్ అప్పటికి అద్భుతంగా వరుస విజయాలతో దూసుకుపోవడంతో ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. పైగా దీనికి ముందు వచ్చిన బంగారు భూమి టైటిల్కి ఇది దగ్గరగా ఉండడంతో సినిమాపై హైప్ పెంచేశాయి. అయితే మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే తర్వాత మూవీ జమదగ్ని. తమిళ డైరెక్టర్ భారతీ రాజు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అప్పటి వరకు వరుస ప్లాపులతో ఉన్న కృష్ణ గారికి ఈ మూవీ అయినా ఆదుకుంటుంది అనుకుంటే ఘోరంగా విఫలమైంది. అలాగే ఈ లిస్టులో తర్వాత చెప్పుకుంటున్నాం సర్దార్ కృష్ణం నాయుడు. 1987లో వచ్చిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడడానికి కారణం దీనికి ముందు కృష్ణకి ఖైదీ రుద్రయ్య తప్ప మరేమీ పెద్ద హిట్ లేకపోవటం. అయితే ఖైదీ రుద్రయ్య డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి ఈ సినిమా కూడా దర్శకత్వం వహించడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అలాగే భారీ హిట్ కాంబినేషన్ వచ్చిన మూవీ దొరకని దొంగ. కేఎస్ఆర్ దాస్ దీనికి డైరెక్టర్. ఈ సినిమాకి కిందటి ఏడాది కృష్ణ ఇదే డైరెక్టర్తో ముద్దాయి వంటి సూపర్ హిట్ సినిమా తీశారు. అయితే ఈసారి మాత్రం వీరి కాంబినేషన్ బెడిసికొట్టింది. ఇక ఆ తర్వాత సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు. 1982లో వచ్చిన ఈ మూవీకి ముందు అదే ఏడాది ఎన్టీఆర్ నుండి జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. దాంతో ఈ వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వీరి నుండి గతంలో వచ్చిన దేవుడు చేసిన మనుషులు ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మరి అలా గ్రాండ్గా రిలీజ్ అయిన మూవీ జనాదరణ పొందలేక చతికిలబడిపోయింది. ఇక ఈ లిస్టులో చివరిగా చెప్పుకోవాల్సిన మూవీ మానవుడు దానవుడు. 1999లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం కృష్ణ గారి కెరియర్ చివరి దశలో ఉండటం. ఖచ్చితంగా ఒక్కసారైనా హిట్ అయినా పడితే బాగుంటుందని అభిమానులు అంతగా ఎదురు చూశారు. అయితే ఇంకో ప్రక్క చిరంజీవి స్నేహం కోసం బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాలు కూడా అప్పుడే వచ్చాయి. మానవుడు దానవుడు సినిమాకి ఒక్కరోజు ముందుగా వచ్చిన సమరసింహారెడ్డి భారీ హిట్ అందుకోవడంతో అంతకు ముందు రిలీజ్ అయిన చిరంజీవి స్నేహం కోసం కూడా హిట్ ట్రాక్ ఎక్కడంతో మానవుడు దానవుడు నెగిటివ్ రివ్యూ తెచ్చుకోవడంతో పూర్తిగా చతికిలబడిపోయింది. మరి ఇవ్వండి కృష్ణ గారి నుండి భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చి తీవ్ర నిరాశను మిగిల్చిన టాప్ 10 మూవీస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.